శాశ్వతమైన విడుదల వారు పొందట్లేదు. ఏదో జనంతో పాటు చేయాలి కాబట్టి చేస్తున్నారే తప్ప వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలగట్లేదు. హల్లెలూయా. అలాగే వారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కలగాలి అంటే మన శరీరంలో మనము ఆ క్రీస్తు పడిన శ్రమని తలపోసుకుంటూ ప్రతినిత్యం ధ్యానము చేస్తూ మనము కూడా అంత శ్రమ అనుభవించలేకపోయినా మన శరీరంలో కొంతైనా ఆ శ్రమ అనుభవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు కలువరి శిలువలో పడ్డ శ్రమను భరించగలమా? యేసు ప్రభు వారిని తిట్టుపోతున్నారంట, మద్యపాని అన్నారంట, అంటే త్రాగుపోతాడా అన్నారంట. హల్లెలూయా. తిట్టుపోతాడా అన్నారంట. నీ తల్లిదండ్రులు ఎవరు, నీ అమ్మా నాన్న ఎవరు అని అడిగారంట. హల్లెలూయా. అంటే అపహసించారు, దూషించారు, ముఖం మీద ఉమ్మి వేశారు. హల్లెలూయా. మనం భరించగలుగుతామా మాటలన్నీ? వాస్తవానికి ఆయన ఎవరు? నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. ఎందుకు ఆయన అంత దూషించబడాలి, హేళన చేయబడాలి? మన పాపముల కోసమే కదా. మన నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు అనే ఆలోచన ప్రక్కన పెట్టి ఏదో తమ స్వలాభం కోసం ఇది చేస్తే మాకు ఘనత, మాకు ఏదో ఒకటి గుర్తింపు కలిగితే అనే చేసే భక్తులే ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం